హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అతడు సినిమా రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది బే. నిజానికి ట్రైలర్ చూస్తుంటే మాత్రం నాకు ఒకటే అనిపించింది, అంటే మళ్ళీ కొత్తగా చూస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అంటే పాత సినిమా ట్రైలర్ చూసినట్టు అనిపిస్తుంది మాత్రం నాకైతే అనిపించలేదు భయ్య. లిటరల్లీ చెప్తున్నాను, మన మహేష్ అన్న కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావాల్సిన సినిమా ఇది. కాకపోతే ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ టైంలో ఆడియన్స్ ఫెయిల్యూరో ఏదో అది మొత్తానికైతే జరిగిపోయిందని చెప్పచ్చు. అలాగే ఆ సినిమాకైతే చాలా వరకు అయితే పాజిటివ్ టాక్ అయితే రాలేకపోయింది అని చెప్పచ్చు బే. అలాగే ఇంకో విషయం ఏంటంటే అప్పుడు థియేటర్లో ఆడిన సినిమా అసలు టీవీలోకి వేయంగానే మొత్తం టీఆర్పీ రేటింగ్ అంతా ఇంకా ఆ సినిమా మీదే నడిచిందని చెప్పొచ్చు. అసలు వేసిన ప్రతి వారము కావచ్చు మొత్తం ఇంకా ఆ సినిమానే చూస్తున్నారు అనే టైప్లో అయితే ఉండింది భయ్య. ఆ టైంలో అయితే అది ఎందుకు అంటే కూడా ఆ క్యారెక్టర్లో అంత ఇంపాక్ట్ ఇచ్చే భయ్య సినిమా మీద. నేను లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా వరకు అద్భుతంగా ఉంటాయి ఆ క్యారెక్టర్లు అయితే. అంటే మన త్రివిక్రమ్ గారు ఏ రకంగా అనుకున్నారో తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ని అంతకంతే అద్భుతంగా తీశారని చెప్పొచ్చు, చూపించారని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే మన మహేష్ బాబు గారిది అయితే ఆ సినిమాలో యాక్టింగ్ అయితే ఒక పీక్స్లో ఉంటుంది అని చెప్పొచ్చు భయ్య. అలాగే ఆ సినిమాలో పర్టికులర్గా మన త్రిష గారు యాక్టింగ్ కావచ్చు, అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు ఒక పీక్స్లో ఉంటుంది. అలాగే సినిమాకి చాలా ప్లస్ అయింది అని చెప్పొచ్చు భయ్య. అయితే ఈ సినిమాని మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా 9వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేస్తున్నాం భయ్య. చాలామంది ఇప్పటికే, అంటే అప్పుడైతే అసలు బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా, హిట్ టాక్ రాకపోయినా కూడా ఇప్పుడైతే భారీ కలెక్షన్లు వస్తాయేమో అన్న టైప్లో ఉంది భయ్య. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ అయితే సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. చాలా వరకు ఇప్పుడు టికెట్లు ఇప్పుడు దొరికినా కూడా, ఇప్పుడు ఇచ్చినా కూడా కొనేస్తారని చెప్పొచ్చు. ఆ రేంజ్లో అయితే ఉన్నారు ఫ్యాన్స్ అయితే. మరి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి.